కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాల్లో 3 పథకాలు అయితే అమలు చేశారు. మరో 3 పథకాలు పెండింగ్లో ఉన్నాయి. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు మహిళలకి ప్రకటించారు. ఇక ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్లు, వృద్ధులు వితంతువులకి 4,000, దివ్యాంగులకి 6,000 పెన్షన్ అధికారంలోకి రాగానే అమలు చేశారు. ఈ గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తూనే ఉన్నారు. అయితే ఒకవైపు సూపర్ 6 అమలు చేస్తూనే 2019 నుంచి 2024 దాకా రాష్ట్రంలో జరిగిన అవినీతి అరాచకాలను వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నానా పాటలు పడుతూ ఉంది. లిక్కర్ కుంభకోణం, ఇసుక కుంభకోణం, క్వార్జ్ కుంభకోణం, ఈ విధంగా కుంభకోణాలను వెలిగితీయడంతో పాటు సోషల్ మీడియాలో చెలరేగిపోయిన వైసీపీ నేతల భర్తం పట్టేందుకు లోతుగా విచారణ చేయాల్సి వస్తుంది. ఇప్పటికే అనేక కేసుల్లో, లిక్కర్ కేసులో రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ రెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇలాంతా అరెస్ట్ చేశారు. ఇక మిథున్ రెడ్డిని విచారించి పంపించారు. విజయసాయి రెడ్డి అందిస్తున్న సమాచారం కూడా సిట్ అధికారులకు బాగా ఉపయోగపడుతుంది. ఫైనల్గా అవినీతి సొమ్ము ఎవరికి చేరింది అనే విషయంలో రాజకసిరెడ్డిని నిన్న పోలీసులు కూడా ప్రశ్నించారు. మరి రాజకసిరెడ్డి ఫైనల్గా ఎవరికి చేరిందని చెప్తాడా, అప్రూవర్గా మారతాడా అనేది అనుమానం. అయితే ఇప్పటికే అరెస్ట్ అయిన ఈ నేతలతో పాటు తాజాగా మాజీ మంత్రి కాకాని వీళ్ళంతా అరెస్ట్ అయ్యారు. ఇక గుంటూరులో చెలరేగిపోయిన ప్రస్తుత ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి నారా లోకేష్ మీద చెలరేగిన బోరుగడ్డ అనిల్ జైల్లోనే ఉన్నారు. ఇక గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పటికే 8 కేసులు ఉన్నాయి. ఒక కేసులో బెయిల్ వచ్చింది. ఇంకా 7 కేసుల్లో బెయిల్ పొందాల్సి ఉంది. వీరు కాకుండా ఇంకా చాలామంది బయట తిరుగుతా సవాళ్ళు విసురుతూ ఉన్నారు. వాళ్ళని అరెస్ట్ చేస్తే తప్ప తెలుగుదేశంలోని నాయకులు, కార్యకర్తలు సంతోషించేలాగా లేరు. అంతేకాదు ఇప్పటికి అరెస్ట్ అయిన వాళ్ళు చాలా తక్కువ, ఇంకా అరెస్ట్ కావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో గుడివాడ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, బూతుల మంత్రిగా పేరు పొందిన వ్యక్తి కొడాలి నాని అరెస్ట్ తప్పదు అనే ప్రచారం జరుగుతూ ఉంది. ఇక పర్యాటక శాఖ చేసిన రోజా ఆడుదాం ఆంధ్ర పేరుతో నిధుల స్కామ్ పెద్ద ఎత్తున విచారం జరుగుతూ ఉంది. చిలకూరుపేటలో మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి విడుదల రజని మైనింగ్ వ్యాపారిని బెదిరించి వసూలు చేసిన డబ్బు, దానికి సంబంధించిన కేసు నడుస్తూనే ఉంది. తాజాగా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి, ఆయన సోదరుడు, వాళ్ళిద్దరి మీద జంట హత్యల కేసులో A5, A6గా ఉన్నారు. వీరితో పాటు మరికొందరి నేతలు సకల శాఖ మంత్రిగా పేరు పొంది వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి తర్వాత నేనే అన్న విధంగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు సజ్జల భార్గవరెడ్డి నిన్న తాజాగా విచారణకు హాజరయ్యారు. హైకోర్టుకు వెళ్ళినా, సుప్రీంకోర్టుకు వెళ్ళినా, అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్ళినా బెయిల్ లభించలేదు కాబట్టి నిన్న వచ్చి ఒక విషయాన్ని అయితే చెప్పేశారట. వైసీపీ వాలంటీర్లకి నేనేమి నాయకత్వం వహించలేదు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది నేను కాదు, వైసీపీ వాలంటీర్లు అని చెప్పేశారు. ఇక దాంతో పోలీసులు సరే నువ్వు వెళ్ళు, మళ్ళీ పిలిచినప్పుడు విచారణ రావాలని పంపించారు. రాబోయే కొద్ది రోజుల్లో ఆ మహానేత కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన కేసులో 80 మంది అరెస్ట్ అయ్యి కొంతమంది బెయిల్ పొందారు. మరి కొంతమంది కీలక నేతలను కూడా ఆ కేసులో విచారిస్తూ ఉన్నారు. సకల శాఖ మంత్రిని కూడా విచారిస్తూ ఉన్నారు. తాజాగా మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మీద కూడా కేసు నమోదైంది. రాబోయే రోజుల్లో ఈ అరాచక శక్తులు మొత్తాన్ని జైలుకి పంపించే వ్యవహారంలో కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా పనిచేస్తూ ఉంది. ఇది ఇలా ఉంటే జగన్మోహన్ రెడ్డి తాజాగా ఈ ప్రభుత్వం కూలిపోయిద్ది, ఎక్కువ రోజులు ఉండదని చెప్తున్నారు. అయితే కృష్ణస్వామి చెప్పాడా, ఎవరు చెప్పారో అర్థం కావడం లేదు. ప్రభుత్వం 5 సంవత్సరాలకి ప్రజలు అధికారం అప్పచెప్పారు. 1 సంవత్సరం అయితే దాదాపుగా కంప్లీట్ అయిపోయింది. ఇంకా 4 సంవత్సరాలు అయితే ఉంటుంది. సరే, జమిలీ ఎన్నికలు వస్తాయా రావా అనే దాని గురించి ఇప్పటి నుంచే చర్చించుకోవడం అవసరం. జగన్మోహన్ రెడ్డికి మరి కేంద్రం నుంచి స్పష్టమైన ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా అంటున్నాడు కాబట్టి ఆ తర్వాత 6 నెలలకే జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉందని ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉంది ఈ ప్రభుత్వం ఇంకా 6 నెలల కంటే ఎక్కువ ఉండదు, కూలిపోయిద్దని చెప్తా ఉన్నాడు. మరి ఏమి మనసులో ఏమన్నా
కుట్రలకు ప్లాన్ చేస్తున్నాడా అనే అనుమానం కూడా కలుగుతూ ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో వైసీపీలో ఒక 6 కీలక నేతలు అయితే అరెస్ట్ అయ్యే అవకాశం స్పష్టంగా ఉంది. కేసులు కూడా బలంగా ఉన్నాయి. ఇప్పటికే హైకోర్టు, సుప్రీంకోర్టు అన్ని కోర్టులు తిరిగారు. బెయిల్ అయితే రాలేదు కాబట్టి ఇక వార్లే స్వయంగా వచ్చి లొంగిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో ఒక కీలక నేత అరెస్ట్ కాబోతా ఉన్నారు. ఆ నేత ఎవరు అనేది మనం ప్రత్యక్షంగానే చూద్దాం.